వెలుగు దినపత్రిక ప్రచురించింది. అలాగే నేడు రాష్ట్రానికి తిరిగి రానున్న సీఎం రేవంత్ రెడ్డి. నేడు రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి 11 రోజుల తర్వాత హైదరాబాద్కు రేవంత్ రెడ్డి బృందం ఈరోజు చేరుకోనుంది. అమెరికా తర్వాత దక్షిణ కొరియా మొత్తం రెండు దేశాలు తిరిగి పెట్టుబడుల కోసం వెళ్ళిన రేవంత్ రెడ్డి బృందం ఈరోజు హైదరాబాద్కు చేరుకోనున్నారు. రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని తర్వాత 3వ విడత రుణమాఫీలో కూడా రేపు రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలను సెట్ చేస్తాం, విద్యార్థులకు మరుగైన సవలతులు కల్పిస్తాం. గత బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో విషాదకరణ డిప్యూటీ సీఎం బట్టి. గురుకులాలను ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ హాస్టళ్లను అన్నింటినీ మంత్రులు నిన్న మంగళవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించారు. అలాగే గురుకులాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడులు కూడా జరిగాయి. ఏసీబీ ఎంక్వైరీలు జరిగాయి. అసలు ఎట్లా ఉంది, ఫుడ్ ఎట్లా ఉంది, తర్వాత టాయిలెట్లు ఎట్లా ఉన్నాయి, ఎంతమంది వస్తున్నారు, ఏం చేస్తున్నారు, రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఫుడ్ సరిగా పెడుతున్నారా లేదా, లేకపోతే విద్యార్థులు ఎంతమంది, రికార్డ్స్లో రాస్తున్న వారి పేరు ఎంతమంది, ఏం చేస్తున్నారు, అవినీతి జరుగుతుందా ఏంటి అనేది కూడా నిన్న దాన్ని ఏసీబీ రాష్ట్ర వ్యాప్తంగా రైడ్స్ చేసింది. ప్రతి హాస్టల్ను పరిశీలించింది. అయితే దానికి సంబంధించిన ఇక్కడ చూడండి, వెల్ఫేర్ హాస్టల్స్లో ఏసీబీ తనిఖీలు, 10 చోట్ల తనిఖీలు, కిచెన్ తాగునీరు సరిగా లేనట్టు గుర్తింపు, ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామన్న ఏసీబీ. నిన్న దాదాపుగా అన్ని జిల్లాల్లో మోస్ట్లీ అన్ని జిల్లాలో ఒక్కొక్క చోట ఏసీబీ రైడ్ చేయడం జరిగింది. దానికి అనుబంధంగానే ఇక్కడ గురుకులాలను సెట్ చేస్తాం అంటున్నాడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. నిన్న మెట్పల్లి జగిత్యాలలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి తదితరులు అని చెప్పేసి ఇక్కడ వార్తను ప్రశ్నించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు మొత్తం విద్యా వ్యవస్థను పటిష్టపరచాలి అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కార్ కృషి చేస్తుంది. మొదటి నుంచి అధికారంలోకి రాగానే టీచర్ల బదిలీలు, వాళ్లకు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి టీచర్లతో ఇంటరాక్ట్ అయ్యి, మీరే సమాజానికి మొదటి గురువులు, నేను కూడా ప్రభుత్వ పాఠశాలను చదువుకున్నా, మీరు విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత, వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీదే అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే వాళ్ళు విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి గురుకులాలు అయితే ఏంటి, కాలేజీలు అయితే ఏంటి, స్కూళ్ళు అయితే ఏంటి, అన్నింటిలో మౌలిక వసతులు తర్వాత అన్ని కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతోంది.